హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చల్లగా ఉందన్నమాట వెదర్. అందుకని పుదీనా చికెన్ చేశాను. చాలా టేస్టీగా ఉంటదండి. సింపుల్‌గా చేస్తాను చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని అందులో చికెన్‌కి తగ్గట్టు ఆయిల్ పోసుకుందాము. నేను ఒక కేజీన్నర చికెన్‌తో చేస్తున్నాననమాట ఈ కర్రీని. చాలా టేస్టీగా ఉంటదండి. ముందుగానే చికెన్ కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 యాలకులు కచ్చా పచ్చా, 5, 6 లవంగాలు, ఒక 2 ఇంచుల చెక్క, కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి, తర్వాత ఒక 5 ఉల్లిపాయలు ఇలా పొడవుగా కోసుకొని, ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా సరిపోతుంది. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా పచ్చి వాసనంతా పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కడిగి పెట్టుకున్న చికెన్‌ని వేసుకుంటున్నాను. నేను కేజీన్నర చికెన్ చెప్పాను గదా! కేజీన్నర అనమాట ఫ్రెష్ చికెను. మన ఛానల్‌లో చాలా ఈజీ రెసిపీస్ ఉంటాయండి. ఇంకా కొత్తగా నేను వంటలు కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ మన ఛానల్‌ని ఫాలో చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్‌ని షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా నేర్చుకుంటారనమాట మన వీడియో చూడటం వల్ల. చాలా సింపుల్‌గా ఉంటాయి మన వంటలు. ఇప్పుడు చికెన్ అంతా వేసేసి మంటని హై ఫ్లేమ్‌లోనే ఉంచేసి ఒక 10 నిమిషాల పాటు ఆయిల్‌లో వేయించుకోవాలండి. ఎందుకంటే ఆ చికెన్‌లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోవాలనమాట. అదే మూత పెట్టి ఉడికించుకుంటే చికెన్ రబ్బర్‌లా ఉంటది. సరిగ్గా ఉడకదు. ముక్క గట్టిగా ఉంటది. అందుకని చెప్పేసేసి 10 నిమిషాలు ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయిద్దనమాట. చికెన్‌లో నీరంతా ఇంకిపోయి ఆయిల్ పైకి రావాలి. అలా దాకా వేయించుకోండి. 10 నిమిషాలు పట్టిద్ది. ఆ తర్వాత నేనిక్కడ 3 టమాటాలు వేసుకుంటున్నాను. పొడవుగా కట్ చేసుకున్న 3 టమాటాలు వేసుకొని ఒకసారి కలిపేసేసుకుందాము. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టేసుకోండి. ఎందుకంటే టమాటా మనకి ఉడకాలి కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూద్దాము. చూడండి మనకి టమాటా కూడా చాలా సాఫ్ట్ అయిపోయింది. టమాటా ఉడికింది చక్కగా. చికెన్ కూడా మనకి చాలా జ్యూసీగా కనిపిస్తుంది గదా! బావుంది. టమాటా కూడా ఉడికిపోయింది గాబట్టి, ఇందులో మనం ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలండి. ఇదే మూమెంట్‌లో మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కావాల్సినంత సాల్ట్ వేసుకుంటున్నాను నేను. కావాల్సినంత చికెన్‌కి తగ్గట్టు సాల్టు, టేస్ట్‌కి తగ్గట్టు. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు. ఎందుకంటే కేజీన్నర చికెన్ కదా! 1 టీ స్పూన్ పట్టిద్ది. ఆ తర్వాత కారం ఇది. నేను చిన్న స్పూన్‌తో వేసుకుంటున్నానండి. అందుకని కొంచెం ఎక్స్‌ట్రా పడుతుంది. మీకెంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. నేనిక్కడ గట్టిగా చెప్పాలంటే 3 టీ స్పూన్లు కారం ఏసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను జీరా పౌడరు, అలాగే 1 ½ టీ స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. చూసారు కదా! ఇవన్నీ వేసుకొని చక్కగా అవన్నీ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికలు ఇలా కట్ చేసి వెయ్యాలి. అలాగే ఒక 2 రెబ్బల కరేపాకు కూడా, కరేపాకు తుంచి ఇలా తుంచుకొని వేసుకుంటే కరేపాకులో ఉండే ఫ్లేవర్ అంతా చికెన్‌కి బాగా పట్టిద్దనమాట కూరకి. ఆకుగా వేయకుండా ఇలా మజ్జికి తుంచి వేసుకుంటే బావుంటదండి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాము. ఈ మసాలాలన్నీ. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసి వేయించేసుకోవాలి. ఇప్పుడు వేయించుకుంటున్నాం గదా! చాలా బాగా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. మంచి సువాసనొస్తుంది. నిజంగా హ్మ్. ఫోన్‌లోకి బయటికి కూడా వీడియోలోంచి బయటకొస్తే వాసన ఎంత బావుంటదో అలా ఉందనమాట. అలా వస్తే బావుండు గదా! చాలా బావుంది. మంచి ఫ్లేవర్‌తో. మంచి సువాసనొస్తుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఇది ట్రై చేయండి. చాలా ఈజీ చికెన్ రెసిపీ అనమాట. బిగినర్స్ కూడా చక్కగా చేసేస్తారు. చిన్న పిల్లలు కూడా చేసేస్తారు. ఇక్కడ నేను 2 కట్టల పుదీనా వేసుకుంటున్నాను. ఫ్రెష్‌ది కడిగి కట్ చేసి శుభ్రంగా కడుక్కొని, ఆ తర్వాత నేనిలా వేశాననమాట పుదీనాని. చూసారు గదా! ఈ పుదీనా ఫ్లేవర్ కూడా చికెన్‌కి బాగా పట్టి మంచి గుమగుమ అని మంచి వాసనొస్తుంది చికెన్‌లోంచి. అసలు కర్రీ కలుపుతుంటేనే తినాలనిపిచ్చేసిందనమాట. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఆ పుదీనా ఫ్లేవర్ చికెన్‌కి పట్టేలాగా. మీకు కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసేసుకోవచ్చు. మీరు అంటే
నేను కొంచెం తిక్కుగా తిందాం అనుకున్నా కాబట్టి నేను ఎక్కువ వాటర్ ఎయ్యట్లేదు ఇందులో. మీకు కావాలనుకుంటే ఒక గ్లాసున్నర, 2 గ్లాసులు వాటర్ ఏసుకుంటే మంచిగా పులుసు పులుసులాగా బావుంటది అది కూడా. కాతే నాకు కొంచెం గట్టిగా తినాలనుంది కాబట్టి నేను ఇందులో అర గ్లాస్ వాటరే వేస్తున్నాను. చూసారు గదా! అర గ్లాస్ వాటరే వేశాను. అర గ్లాస్ వాటరేసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ముక్కలు చితికిపోకుండా చూసుకోండి. చితకవు మాక్సిమము. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టాం గదా! ఏం కాదు. ముక్క మాత్రం చాలా బావుంది. చక్కగా ఉడికిందనమాట. చూసారు గదా! చాలా బాగుంది. ఆ నీరంతా కొంచెం నాకు ఇగురు కావాలి కాబట్టి ఇంకా వాటర్‌ని అలా కొంచెం ఉడికించుకున్నాను చికెన్‌ని. ఆ తర్వాత నేనిక్కడ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 2, 3 నిమిషాలు ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకున్నాను. ఇది కూడా వేసేసి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. ఎందుకంటే గరం మసాలా ముక్కలకి పట్టాలి కదా! అందుకని. చాలా ఈజీ రెసిపీ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థాంక్ యూ. నెక్స్ట్ వీడియో.